ఇంకా దేహాన్ని ధరించాం, ఎప్పుడో తెలియదు. దేహంతో ఉన్నప్పుడు దేహాన్ని నేను పట్టుకున్నాను, దేహం నన్ను పట్టుకున్నా సహజమే. అయితే దేహం నడుస్తుంది. నడిచేటప్పుడు దేహం పాదరక్షణ లేకుండా ప్రదక్షిణ చేస్తుంది. పాదరక్షణతో ప్రదక్షిణ చేస్తారు కదా, కొన్నిటికి చేస్తారు. ఓ దేవాలయం, పుణ్యక్షేత్రాలు కొన్ని కొన్ని ఉంటాయి, మందిరాలు పాదరక్షణ విడిచిపోతారు. అదే ప్రదక్షిణ అందరూ చేస్తారా? నమ్మకస్తులా? అందరూ చేస్తారు. చిన్నప్పుడు ఆడే చూడండి, గిర్రం తిరుగుతారు. ఇక్కడ ఆస్తికుడు నాస్తికుడు హేతువాది కాదు, ప్రయత్నం గిర్రం తిరుగుతారు లేదా రౌండ్గా. చప్పట్లు తెలుస్తూ కోలాటం వేయటం, గంతులు వేయటం, అంటే తన చుట్టూ తాను వాన చిన్నపా ఏదో అనుకుంటూ కూడా వర్షం తడుస్తూ తిరుగుతుంటారుగా. అంటే తిరగటం ఉంటే ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణ వల్ల ఉపయోగం ఉందా లేదంటే ప్రదక్షిణ చేయాలంటే చేయాలి, చెప్పులు ఉండి చెప్పులు లేకుండా. పాదాలతో ప్రదక్షిణ గిర్రం చేయగా ఏమవుతుంది, పాదాలకు నొప్పి వచ్చేస్తుంది. ఏ గాజు బంకో కట్టుకుంటే అదే సుగంధం ఇంకనక అంటుదే సుగంధం. కానీ పట్టుకోవటం విడటం వల్లనే సృష్టి జరుగుతుంది. వాస్తవం పట్టుకోవటం విడటం లేదు. కానీ అంటే దేహ దృష్టి ఉన్నవాడికి పట్టుకోవటం విడవటం ఉంది. మనోబుద్ధి దృష్టి ఉన్నవాడికి పట్టుకోవటం విడవటం ఉంది. విశ్వాసం ఎవరికి? దేహానికే, మనసుగా? దేహానికి. నా దేహం చాలా అందంగా ఉంది, ఈ అందం చివరిదాకా నాకు ఉంటుంది, నేను నిలబెడతా అంటాడు. నిలబెట్టడా? తన అందాన్ని, తన యవనాన్ని, తన భార్య స్థితిని, పైగా పిల్లలు చూడండి ఒక వస్తువుని పట్టుకుంటారు, అలా పట్టు కూర్చోడు. ఆ పట్టుకున్నాడు, ఆ వస్తువుని పిలిచిపోయి ఇంకో వస్తువుని పట్టుకోవటం అంటే నువ్వు దేనైతే పట్టుకున్నావో దాని ద్వారా ఒక ఆనందం గురించి గట్టిగా పట్టుకుంటావు, వస్తువు పిక్కుంటావు. అది దానికన్నా కొంచెం నేను ఆకర్షిస్తే నీకు నచ్చింది, పైన బొమ్మ కానీ దాని యొక్క గుణాలు కానీ, రైలు ఉంది, కథల రైలు పట్టుకుని కదిలే రైలు ఏం చేస్తావు, ఇది పక్కన పెట్టేసి చూస్తావు. లేదు కదిలే రైలు మీద కథల రైలు చిన్నది అయితే పెట్టి అంత. అంటే ఇక్కడ ఏంటి, వస్తువులు వెళ్ళటం చిన్న పెంచి అలవాటే. ఆకలి వేస్తే ఏమిటో ఏడవటం. ఆకలి ఏంటి మా ఉండే తింటావు, లేకపోతే ఏడ్చే లక్షణం పట్టుకున్నావు, తగ్గితే నవ్వే లక్షణం పట్టుకున్నావు, గట్టిగా బాగా శ్రమ పడితే నిద్ర లక్షణం పట్టుకున్నావు. తీపి గళ్ళు, మంచి గళ్ళు, చెడ్డి గళ్ళు అన్నీ ఉన్నాయి. కాబట్టి పట్టుకోవటం విడవటం అన్నీ కూడా సహజంగానే ప్రకృతి నీతి ప్రకారమే. అంటే తన నీతి ప్రకారమే. అంటే నేను ఉన్నానని నేను స్వయంగా పట్టుకోవటం విడవటం సహజమే అని అవగాహన చేసుకో. ఎందుకంటే ఈ పట్టుకోవటం విడవటం విశ్వాసం. పుట్టుకతోనే తల్లి మీద విశ్వాసం ఉంది. అమ్మ మా అమ్మ అమ్మే, నాన్న నాన్నే, అక్కయ్య వీళ్ళు. ఈ విశ్వాసం శాస్త్రం చదివితే వచ్చిందా? అమ్మని వదలకుండా కొంగుతో పట్టుకుని ప్రేమ అంటే వాడికి తెలియవచ్చు. అమ్మ అనేప్పటికి వచ్చేసి అక్కడ ఉండే భద్రత ఉందని తనకే తెలుస్తుంది. ఏదో భయం వస్తే అమ్మ అన్ని వచ్చి కావచ్చు. కుక్క ఏదో వస్తే తరుగుతా అమ్మ అని లోపలికి వస్తాం. ప్రాణం పోయేటప్పుడు కూడా అమ్మ ఏమో అయిపోతూ ఉంటాం. అమ్మ శబ్దం, నాన్న శబ్దం, అక్కయ్య, స్నేహితుడి శబ్దాలు, అలాగే దేవుడి శబ్దాలు, నామాలు ఇవన్నీ పట్టుకుంటాం విశ్వాసంగా. ప్రాణం పోతాయి, రామచంద్ర నీకు నన్ను తీసుకెళ్ళి నా పిల్లల్ని కాపాడు అంటాం. అంటే పట్టుకోవటం ముందుగా శ్రద్ధగా ఉందిగా. దీనికి శాస్త్రాలు కావాలా, చర్చలు కావాలంటే వ్యవహార జ్ఞానంలో ఉన్నంత వరకు చేసేవాళ్ళు చేసుకోవచ్చు, నిరభ్యంతగా స్వేచ్ఛ ఉంది. కానీ మనసులో చేసే వాటికి అవసరం ఉంది. మనసుగా అటు ఇటు పడిగి అలసిపోయి నిద్రలో చేస్తుంది. అంటే నిద్రలో పడుకుంది అనుకున్నాం, దాదాపు ఉంది లేనిమైంది అంటే ఏంటి, కలిసిపోయింది. ఆ కలిసిపోయింది మళ్ళీ దానిలోంచి మళ్ళీ మనసుగా వస్తుందా, చెడిపోయి వస్తుందా? రాదు. నిద్రలో లేనిమై తాదాప్యంగా ఉన్న మనసు మళ్ళీ వస్తూనే అమ్మయ్య ఈరోజు ఆయి బాగా ఉంది, చక్కగా నిద్ర పట్టింది, నిద్ర కలత నిద్ర సరిపోలేదు, నిద్ర పట్టారా ఎన్నాళ్ళు చూసినా ఆయి వస్తుంది, ఆశ పెడుతుంది. పోనీ నిద్రలో 4 రోజులు ఉందామా? కుదరదు. నిద్రలో నేను ఉండలేను, అలా ఉండలేను, నిద్ర వద్దు ఉదయమంటే అది ఉదయదు. ఏదో పట్టుకోవటం విడవటం ప్రయత్నంతో అప్రయత్నంతో సహజమే అని మాత్రం ఎవరికి వాళ్ళే అవగాహన చేసుకుంటే ఆ పట్టుకోవటం విడవటం కూడా సృష్టి నిజం. సృష్టి అంటే ఎవరు? నేను శబ్దం. సృష్టి అంటే బయట చూస్తే ఏంటి, కర్త కర్మ క్రియ. సృష్టి, తోట, యజమాని, పనివాళ్ళు, పనిముట్లు. దేవుడు కూడా పనిముట్లు ఉంటే శిక్షణ చేయాలంటే చక్రధారి, త్రిశూలపాణి అంటే మందాలు దేవతలు. అలాగే అడవుల్లోకి వెళ్ళారు, విలంబులు పట్టుకెళ్తారు. ఆకలి తీర్చడానికి విలంబులకు సంబంధించి ఏంటి, విలంబతో బాణాలతో పెట్టలను వాటికి సంబంధించిన లేళ్లను కొట్టేసి తింటారు. ఏది అయితే ఇది ఆ పట్టుకునే బాణంతో చేస్తారు.
ఒక ముళ్ళు గుచ్చుకొని చక్క ఇలా తీసేస్తాడు. కంటి కన్ను, పన్ను పన్ను, బాణానికి బాణం, అంటే చేతులతో చేతులు, అణువుతో అణువులు. ఆ విధంగా రాపిడైన కొద్దీ అవుతుంది అగ్నివర్షం, జలవర్షం, అంటే ఆ యొక్క విడుదల అవుతాయి శక్తులు. ఈ శక్తులు ఎలా అవుతాయి? రాపిడి అవుతాయి. రాపిడి ఎందుకు వచ్చినాయి? పరిణామం. పరిణామం ఎందుకు వస్తుంది? నేనే పరిణామం అవుతుందా? శబ్దంతో, చలనంతో జరుగుతుంది. నిద్రలో వెళ్తుంది, వస్తుంది. ఇక్కడ పరిణామం అంటే ఏంటి? కదులుతుందని అర్థం తీసుకోవాలి. నేను నిద్రలో పోయి నిద్రలోంచి వస్తూనే పాత భావాలతో, దేహంతో, వాటి సంబంధించిన నమ్మకాలతోనే వస్తుంది. మళ్ళీ పోతూనే వస్తున్నాయి. ఒకటేమో నమ్మకం పెట్టుకుంటాం, ఆ నమ్మకం పెట్టిన వెంటనే ఏదో తేలుకుంటుంది, అరే ఈ పేరు అక్షరాలు తీసేయమంట. అది నీ ఇష్టం, నా ఇష్టం. కానీ నిద్ర వల్ల వచ్చే లాభం, నష్టమో, అజ్ఞానమో ఏదో ఒకటి వస్తుంది కదా. అజ్ఞానం అనుకున్నాడు, ఈ అజ్ఞానం పోతే బాగుండు, నిద్ర తాగితే బాగుండు, నిద్ర తాగితే ఏదో ఉంది, నిద్రను పట్టుకుని అవతల బాగాలి, నిద్రను పట్టుకోవడం ధైర్యం ఉండాలి. నిద్రను పట్టుకోవాలంటే నిగ్రహించాలి, మనసుని నిశ్చయించాలి, దాన్ని వశం చేసుకోవాలి, మంచి పని చేయాలి. చేయగా మెల్లగా తప్పించేస్తే నిద్ర వస్తుంది. అది నిద్ర కాదు, సమాధి స్థితి. ఈ విధంగా ప్రాణాయామంతో పట్టుకుంటున్నావా? మనసును పట్టుకోగలవా? పూర్తిగా రెప్పలు వాల్చకుండా పట్టుకోగలవా? నోరు పెదాలు కదలకుండా పట్టుకోగలవా? బిగించగలవా? మాట్లాడుకునే శబ్దాన్ని ఆపగలవా? ఆడికి మలమూత్రాలు కూడా ఒక టైంలో ఆపుతావు. ఎంతసేపు? ఆకలి వస్తుంది, కొంతసేపు నిగ్రహిస్తావు, పట్టుకున్నావా? ఎన్నాళ్ళు? ఎప్పటికైనా సరే ఈ పట్టుకోవటం తప్పదు కాక తప్పదు అని నేను అవగాహన చేసుకుంటే, అసలు పట్టుకోవటం వీడటం తప్పదు అన్నప్పుడు అవి వచ్చిపోతున్నాగా. వచ్చిపోతుందని చెప్పడానికి నీకేముంది? సాక్షి చైతన్యం చిత్త పదార్థంతో, సత్వ పదార్థంతో, ఆనంద పదార్థంతో, మౌన పదార్థంతో, పరిపూర్ణ పదార్థంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంది. పదార్థంగా పదార్థం పట్టుకుందన్నాం. కానీ ఇవన్నీ నీ ప్రతి ఉంది. కానీ చూడు, నేను సుఖాన్ని పొందాను, దుఃఖం కూడా ఉందిగా. నేను దుఃఖంలో ఉన్నా అంటే సుఖం వస్తుంది కాకొద్దిగా. ముళ్ళు దుఃఖంగా ఉంది, కొద్ది తీసుకొద్ది ఆమె కాస్త రేడిపోతుంది అని దుఃఖం సుఖం సుఖం దుఃఖం. అలా కాకుండా ఈ రెండు ఉన్నా లేకపోయినా వాటిని అనుభవించేవాడు ఎలా ఉన్నాడు? ఎరుక లక్ష్యంతోనే ఉన్నాడు. ఎరుకంటే అంటే స్వ అంటే అంటే సామాన్య జ్ఞానం. సామాన్య జ్ఞానం అంటే సామాన్య జ్ఞానంతో, స్వయం జ్ఞాన ప్రకాశంతో, స్వయం శక్తి ప్రకాశంతో, స్వయం గమనిక ప్రకాశంతో, సాక్షి చైతన్యంతో తను తానే స్వతः సిద్ధంగా ఉన్నందున అస్థి అంటే ఉండుట, చిత్ చైతన్యంతో, ఆనందంతో, సైలెంట్గా, మౌనంగా, పరిపూర్ణంగా ఉన్నాను అని ఉన్నట్లుగానే సహజంగా వచ్చిపోయే తెలుగుతోనే, సామాన్య జ్ఞానంతోనే, సామాన్య శబ్దంతో, భావంతోనే నువ్వు పట్టుకుని నీకు నువ్వే సత్తుచిత్తాంత రూపంగా పరిపూర్ణంగా ఉన్న సహజ స్థితి ఎందు ఉంటావు. అప్పుడు పట్టుకోవటం లేదు. ఇప్పుడు దాకా పట్టుకున్నవన్నీ వాటికే కమ్ అయిపోతాయి. సహజ స్థితిలో పట్టుకున్నవి విడిచేవి రెండు పట్టుకున్నవాడు వీడిగా ప్రసక్తే లేదు.